సార్, ఆల్మోస్ట్ మన గెస్ట్లు అందరూ వచ్చేసారు. త్యాగరాజు చెప్పు భాయ్. డానీని పోలీసులు అరెస్ట్ చేశారు. డానీ ఎవరో తెలియకుండానే అరెస్ట్ చేశారు. నేను తిన్నగా స్టేషన్కే వెళ్తున్నా. తొందరపడి ఏదో చేసి డానీని పట్టించొద్దు. నేను ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిస్తాను. పోలీసు ఫారెన్ మీద చేయి చేసుకున్నావు కదా, నేను ఎంబసీ వాళ్ళు వదలరు, నీ అంత చూస్తారు. నువ్వు అయిపోయావు. పోలీసు రాబయ్యా, వాయికి తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా. ఎందుకు అరుస్తున్నావు? ఏంట్రా చూపు? హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. డిఎస్పీ గారు ఉన్నారా? డిఎస్పీ గారు ఒక మీటింగ్ లో ఉన్నారయ్యా. సహాయాన్ని విడుదల చేయండి అయ్యా. ఎన్నిసార్లు ఫోన్ చేయడం? నేను ఎంపీ తాతబాబుని మాట్లాడుతున్నాను. సహాయాన్ని ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసేవాటుగా, ముందు వాళ్ళిద్దరిని విడుదల చేయి. మీ నియోజకవర్గ సమస్య కోసం పీఎంకో సీఎంకో ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఒక పోరంబోకను అరెస్ట్ చేసినందుకు మీరే డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నారే. దయచేసి ఫోన్ పెట్టేయండి సార్. నేను మచిలీపట్నం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. అయ్యగారు ఎలా ఉన్నారో? చెరువులో నీళ్లున్నాయా? చేపలకు ఎప్పుడు పట్టారా? డిఎస్పీకి ఫోన్ ఇవ్వు. అరే, డిఎస్పీ హైదరాబాద్ లో రికార్డింగ్ లో ఉన్నారు. ఏంటయ్యా వాగుతున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్నిగా కుదించి డిఎస్పీ అంటారు. ఎగతాళి చేస్తున్నావుట్రా? నేను నీకు ఎలా కనపడుతున్నాను? ముందు వదలవయ్యా. ఎవరిని వదలమంటారు? పట్టుకున్నారంట కదా, వదలవయ్యా. అంటే లోపల ఎవరున్నారో తెలియకుండానే రికమెండేషన్? చెప్పురాజు, ఎప్పుడు చెప్పినా వినడం లేదు. ఆ పోలీసోడిని 10 నిమిషాలు స్టేషన్ లో లేకుండా చెయ్యి. డానీని సహాయాన్ని సెల్లోంచి నేను బయటికి తీసుకొస్తా. ఓకే సార్, ఒక చిన్న ప్రాబ్లం. సార్, నరసింహం అర్జెంటుగా కలవాలి. వెంటనే ఆఫీస్కి రా. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? మనం అనుకున్నట్టే త్యాగరాజు ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఆ రోజు సహాయాన్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా నిదానంగా మరుసటి రోజు వచ్చి జామీన్లో తీసుకెళ్లాడు. ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. వాళ్ళని ఇవాళ రిమైండ్ చేసి తీరాలి. పేపర్స్ రెడీ చేసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ ఫైల్స్ కూడా తీసుకురా. ఎందుకైనా మంచిది, లాకప్ తాళాలు తీసుకో. ఓకే సార్. సార్, ఎస్పీ గారు బయటికి వెళ్ళారు, మీరు వస్తే వెయిట్ చేయమని చెప్పారు. అర్జెంట్ గా రమ్మని చెప్పారే. నువ్వు లోపల వెయిట్ చేయి, నేను కంట్రోల్ రూమ్కి వెళ్ళి పాస్పోర్ట్ చెక్ చేసుకొస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. క్యారీ ఆన్. సార్, అయితే ఇన్నాళ్ళు వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ తో లింక్ పెట్టుకున్నారంటే నమ్మశక్యం కావడం లేదు. మన వాళ్ళందరూ వచ్చేసారు. ఆ పోలీసులు వదలుకో, త్వరగా తెరవండి. నరసింహన్ తాళాలు తీసుకెళ్ళిపోయాడు. పగలగొట్టండి రా, పగలగొట్టండి. ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు తీయడం లేదు సార్. ఏరా సహాయం, తప్పించుకుంటున్నావా? నిన్ను స్టేషన్ తగలబడిపోతుంది సార్. ఎవరు కనపడడం లేదు సార్. సహాయం మనుషులు సెల్ బద్దలు కొట్టి తప్పించుకు పారిపోయారు సార్. అయ్యో, కరీంకి ఏమైంది సార్? కరీం సార్ ని పొడి చేశారు సార్.
అంబులెన్స్ అంబులెన్స్ పిలవండి. వెళ్ళండి. ఆఫీస్ మీద దుండగులు దాడి చేయడం వల్ల చాలా మంది పోలీస్ ఆఫీసర్లు గాయపడ్డారు. ముఖ్య నేరస్తులు తప్పించుకున్నట్టుగా సమాచారం. సార్ అర్జెంట్ గా బోట్ తీయండి ప్లీజ్. ఇద్దరు క్రిమినల్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎస్పీ ఆర్డర్ లేకుండా బోట్ తీయడం ఇద్దరు తప్పించుకున్నారని చెప్తున్నాను. ఎస్పీ ఆర్డర్ తక్కువ ఆర్డర్ అని రూల్స్ పడుతున్నావు. దీవయ్య బోట్ వి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్. యు ఆర్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బుద్ధి లేకుండా మాట్లాడతారేంటయ్యా? అసలు మీకు బుర్రందా? మనిషినా మీరు? దామోదర్ వీళ్ళతో ఎవరైనా మాట్లాడిస్తున్నారు. టైం వేస్ట్ చేయకండి. అని చెక్ పోస్ట్ వెళ్ళండి. క్విక్ నిలగట్టావు. ఒక బోట్ కదలదు. నీ టీంతో ఓడర్ వెళ్ళు. రామూర్తి ఉప్పారు వెళ్ళి సహాయంతో సంబంధం అందరినీ అరెస్ట్ చేసి కోస్టల్ స్టేషన్స్ అన్నింటినీ అలర్ట్ చేయి. గులపురాలకు వెళ్ళు. మాణిక్య లారెన్స్ ఇల్లు ఎక్కడ ఉంది? తెలియదు సార్. సర్చ్ ఇట్ తీసుకురండి. చెప్పండి చెప్పండి రా చెప్పండి. కాకినాడ సమర్పణ పూర్తిగా నా కంట్రోల్లో ఉంది. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి. ఆవిడే సహాయం భార్య సార్. రండి అయ్యా రండి. పట్టుకుంటారా? నన్ను పట్టుకుంటారా? నా ఒంటి మీద చెయ్యేస్తే నన్ను తగలబెట్టుకొని మిమ్మల్ని కూడా భయపడతాను. అక్కడ సహాయం ఇంట్లో ఏం చేస్తున్నావా? వాడి వైఫ్ ఎంక్వైరీకి తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. అతని పెళ్ళం తగలబెట్టుకుని చేస్తే పై వాళ్ళకి నేను సమాధానం చెప్పాలయ్యా. ఉదయం ఆఫీస్కి వచ్చి కలు. ఏమైంది? పెక్కింగ్ చేశాను. సరే సరే నువ్వు కృష్ణపట్నంలో దిగిపో. నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. ఓకే బాయ్. ఓకే బాయ్. కరీం రండి సార్. నాకేం కాలేదు సార్. రక్తం బాగా పోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను. వాళ్ళని పట్టుకున్నాను సార్. సార్ ఎంతమంది గాయపడ్డారు సార్? సార్ పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టారటగా. పోలీసులకు ఏం కాలేదు కదా సార్? సహాయంతో తప్పించుకున్న విదేశీయులు ఎవరు సార్? తెలీదు. Danny, are you safe? I'm safe, Dagraj, but not okay. I'm sorry. Sorry is not enough. Nobody has even had the guts to touch me, but he slapped me. Kill that police dog and tell me that you have buried him somewhere. Till then, I can't sleep. I'll do. ఏంటయ్యా ఇది? నిన్న రాత్రి టోటల్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేసావు. సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేసావు. ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ యూ. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. దీని మీద ఒట్టేసి వాళ్ళు తప్పించుకోవడానికి మీకు సంబంధం లేదని చెప్పండి. ఏంటయ్యా నువ్వు అనేది? నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్ను పోయినా కాను పోయినా ప్రాణం పోయినా ఏం పోయినా వెంట్రుకతో సమానమని రాత్రి పార్టీ ఎంజాయ్ చేస్తే కూర్చున్నావు. మనిషి వాడువో. నరసింహం ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పెళ్ళం కిరసనాయలకైనా అంతకు ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయకుండా నువ్వు అడ్డుపడతావు. ఏంటయ్యా ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్ను నువ్వు డిపార్ట్మెంట్ కి చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నిన్ను పరిగెత్తించి నడి రోడ్లో నరికి పారేసావాడిని. నువ్వు వేసుకున్న యూనిఫాము ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. అన్సైడ్ గేమ్ ఆడతారా? ఓలిచ్చేస్తా. ఏంటయ్యా వాళ్ళను వదిలేయవయ్యా అని అడిగాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడి నా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా ఏంటో? డిపార్ట్మెంట్ పబ్లిక్ నిన్న జరిగిన గొడవలు సహాయం కోసమేనని నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్ డ్రగ్ డీలర్ నీ కిలోల లెక్కన బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్నా డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి డానీ పేరు చెప్పగానే లొడలొడని వాగే నీ నోరు వడకడం మొదలెట్టింది. భాయ్ నువ్వు హద్దు మీరావు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసావు.
పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది, పోలీస్ స్టేషన్ కోవెల లాంటిది. దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించిన డానీని తీసుకెళ్ళాలని దిగులు పడేవాడి కాదు, నా స్టేషన్ ని కూల్చి తీసుకెళ్ళావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్లోనే పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు. తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచక వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్నిరా. ఆఫ్రికా చింపాజీ ఎక్కడికెళ్ళా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టండిరా. రేయ్, నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు.